అండ్ ఈ రోజు అయితే కిరాయిలు అయితే ఒక కిరాయి అయితే వచ్చింది పొద్దున్నే. అతనైతే పొద్దున్నే ఫోన్ చేసి విజయవాడ పోవాలన్నాడు. సరే నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక ఆయన గంటన్నర తర్వాత కన్ఫర్మ్ చేసుకొని చెబుతా అన్నాడు. ఈ లోపు చాలా కిరాయిలు అయితే వచ్చినాయి కానీ నేనైతే మాట ఇవ్వలేదు. ఇతనికి మాట ఇచ్చా కదా మళ్ళీ ఇబ్బంది అవుతామని. అతను ఏమన్నాడంటే 12 గంటలకు ఫోన్ చేశాడు, 10 గంటలకు చేస్తారని. అప్పుడు చేసి ఈరోజు లేదన్న అన్నాడు. ఈ లోపే 10 గంటల లోపే మొత్తం కిరాయిలు అయితే వెళ్ళిపోయినాయి, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇక మనం ఏం చేయాలి అర్థం కాక అతన్ని ఏమనలేక సరేలే అని చెప్పి అనుకొని ఇక ఈ చూస్తే అన్ని పెద్ద బండికే కిరాయిలు వస్తున్నాయి, డీసీ అమ్ముల కాటికి. మన బండికి అయితే తక్కువ ఉన్నాయి. సరే ఏదైనా కానీ ఈ నైట్ అయితే మొత్తానికి హైదరాబాద్లో నిద్ర చేయాల్సిందే ఈరోజు. అంటే నేను వచ్చిన రోజుల్లో కల్లా ఈ రోజు నిద్ర చేయటం. చాలా రోజులకి ఇద్దరు వచ్చా కానీ నిద్ర అయితే చేయలేదు. ఈరోజు ఫస్ట్ టైం నిద్ర చేయటం. చూడాలి రేపు పొద్దున కిరాయిలు. ఇప్పుడు టైం అయితే ఖచ్చితంగా 6 అవుతుంది నైటు. రేపు పొద్దున అయితే ఏం కిరాయిలు వస్తాయో చూడాలి. బాయ్. ఆకలి అవుతుందని హోటల్కి వెళ్తే బిర్యానీ అయితే దొరికింది. దీని కాస్ట్ వచ్చి 120 రూపాయలట. ఎక్సలెంట్ ఉంది బిర్యానీ అయితే. తింటే హైదరాబాద్లో తినాలనిపించింది. అట్టా ఉంది బిర్యానీ, నీట్గా ఉంది. అందుకని హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్. ఉప్పు మసాలా అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. తినేసి అయితే బండికాడికి అయితే వెళ్ళాలి. దోమల పేపర్లు అయితే వేస్తున్నాను. దోమలు అయితే ఫుల్గా అయితే ఉన్నాయి బండిలో. గ్లాసులు వేస్తేనేమో గాలి రావట్లేదు, ఫుల్గా చెమట అయితే పోతుంది. ఈ నైట్ దోమలతో అయితే యుద్ధం అయితే చేయాలి. రేపటి వీడియోలో కలుసుకుందాం.